Welcome to my channel. Please subscribe. ఇంట్లో డబ్బులు పుష్కలంగా ఉండాలంటే వంటింట్లో ఎప్పటికీ ఉండాల్సిన వస్తువులు ఇవే. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పదార్థాలు వంటగదిలో ఎప్పుడూ ఉండాలి. అవి పూర్తిగా అయిపోయేదాకా చూడకూడదు. ఒకవేళ అలా పదార్థాలు పూర్తిగా నిండుకుంటే మహాలక్ష్మికి కోపం వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా చెడుగా ప్రభావితమవుతుంది. అటువంటి పరిస్థితిలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వంటగదిలో ఏ ఏ వస్తువులు అవసరమో తెలుసుకుందాము. హిందూ మతంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. జీవితాన్ని ఆనందమయం చేయడానికి వాస్తుశాస్త్రంలో ఇటువంటి అనేక పద్ధతులు చెప్పబడ్డాయి. ఇందులో పసుపు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. విశ్వాసాల ప్రకారం పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది. అటువంటి పరిస్థితిలో మీ ఇంట్లో పసుపు అయిపోతే అప్పుడు బృహస్పతి గ్రహం యొక్క దోషం వస్తుంది. దాని కారణంగా మీ అన్ని పనులకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి వంటగదిలో పసుపును ఎప్పటికీ అయిపోనివ్వకండి. వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం ఉప్పు. వంటగదిలో ఉప్పు ఎప్పుడూ నిండుకోరాదు. ఉప్పు ఆహారపు రుచిని పెంచడానికి పనిచేస్తుంది. మరోవైపు వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. దీనితో పాటు ఇది వాస్తు దోషాలను, రాహుకేతువుల అశుభ ప్రభావాలను కూడా తొలగిస్తుంది. కాబట్టి వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండాల్సిందే. వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం బియ్యము. హిందూ మతములో బియ్యం ఖచ్చితంగా పూజలు మరియు శుభకార్యాలలో ఉపయోగించబడుతుంది. శుభకార్యాలకు ఉపయోగించే బియ్యాన్ని అక్షింతలు అని పిలుస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం అన్నము శుక్రగ్రహానికి సంబంధించినది. వంటగదిలో బియ్యము అయిపోతే దానికి శుక్రుడు కారణమని నమ్ముతారు. దీని కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. కాబట్టి వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోండి. వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం గోధుమ పిండి. వాస్తు శాస్త్రం ప్రకారం పిండి ఆర్థిక స్థితికి సంబంధించినది. అందుకే పిండిని ఎప్పటికీ అయిపోనివ్వద్దు. పిండి అయిపోయినప్పుడు మీ పనికి అంతరాయం కలగవచ్చు, చిరాకులు ఎదురు కావచ్చు. దీనితో పాటు మీరు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది అని వాస్తుశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఈ 4 పదార్థాలను ఇంట్లో అయిపోకుండా చూసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.